ఆడబిడ్డల జోలికి వస్తే భయపడే పరిస్థితి తీసుకురావాలన్నారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి హత్య, మరో బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో వేగంగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్న గంజాయి బ్యాచ్ ఆట కట్టించాలన్నారు. ఈ రెండు ఘటనల్లో దర్యాప్తు చర్యల వివరాలను వివరించిన సీఎం చంద్రబాబు డీజీపీ చెప్పిన వివరాలు విన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పూర్ణ చెప్తారు. పూర్ణ, స్వామి, ఆడబిడ్డలపై చేయవేయాలంటే భయపడే పరిస్థితికి రాష్ట్రంలో పరిస్థితులు తీసుకురావాలని చెప్పి సీఎం చంద్రబాబు అధికారులతో అయితే దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఈ రోజు అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఘటనపై చంద్రబాబు సమీక్షించారు. మొత్తం కూడా ఆ ఘటన గల కారణాలన్నింటి కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నుంచి మొత్తం కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆ ఘటనకు సంబంధించి అంశాలను కూడా మొత్తం కూడా వివరించారు. అంటే యువతి హత్య, అలాగే మరో బాలిక సామూహిక అత్యాచారం కేసులో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి ఆధారాలు సేకరించారు అన్న అన్ని వివరాలను కూడా మొత్తం కూడా సీఎం గారు వివరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా ఇప్పటి వరకు వీటికి సంబంధించిన ఏమేమి ఆధారాలు సేకరించారు, ఎవరెవరిని అదుపులో తీసుకున్నారు ఏంటి అనే దాన్ని కూడా మొత్తం కూడా పూర్తిగా సీఎం గారు వివరించినట్టు తెలుస్తుంది. అయితే చంద్రబాబు మాత్రం పక్క ఆధారాలతో సేకరించి మొత్తం కూడా వీటి మీద నిర్దిష్టంగా దర్యాప్తు చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే పోలీసులకి అయితే పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చంద్రబాబు తెలపడం కూడా జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఆడపిల్లల మీద కానీ లేకపోతే బాలికల మీద కానీ ఎక్కడైనా సరే అగాత్యాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా నిరంతరం నిఘా కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకైతే చంద్రబాబు కూడా తెలపడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పూర్ణ.